నమస్తే అండి అందరికీ శుభోదయం. ఎట్లున్నారు? అందరూ మంచిగున్నారా? అందరూ మంచిగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. వెల్కమ్ అవర్ ఛానల్ ఎన్బి అగ్రికల్చర్ బ్లాగ్స్. ఈరోజు ముచ్చట ఏంది అంటే, ఒక వారం నుంచి అయితే మనకు శనగ చెట్లు పెరకడము, తోలడము, సారగలు పెట్టడము ఇదే సరిపోయింది. ఇంకా మధ్యలో మధ్యలో కొన్ని పనులు అయితే ఉన్నాయన్నమాట. క్యారెట్లో చెత్త తీయడము, రాగిని కోయడము ఇలాంటి పనులు. ఇంకా అవైతే సగం సగం చేసేసి ఇంకా ఇదైతే ఈ రోజుకైనా పూర్తి చేయాలి అన్నట్టు శనగ చేనులోకి అయితే వచ్చాము. మా అమ్మ, అమ్మమ్మ, మా ఆయన వచ్చేసి పొద్దున్నే 6కి అయితే చేనులోకి వచ్చినారు. ఇంకా భోజనం తీసుకొని నేను ఇప్పుడైతే వచ్చినానన్నమాట. ఇంకా రండి అమ్మ తిందురు అంటే మా ఆయన, మా అమ్మమ్మ అయితే ఇంకా పెరుగుతూనే ఉన్నారు. ఇంకా మా అమ్మ ఏమో భోజనం గిన్నె దించడానికైతే వచ్చింది. ఇంకా మస్తు నీళ్ళు అయితే దప్పవుతున్నాయంట. మా అమ్మ అయితే నీళ్ళు అయితే తాగుతుంది. వీళ్ళైతే ఇంకా రావట్లేదులే కానీ ఇంకైతే వచ్చినారు. మా ఆయన ఫేస్ వాష్ చేసుకురావడానికి బోర్ దగ్గరకు అయితే వెళ్ళిండన్నమాట. ఇంకా మా అమ్మమ్మ, నేను, మా ఆయన, అమ్మ అయితే తింటున్నాము. ఈరోజు మాది దోస, ఉల్లిగడ్డ పల్లెము. ఇంక ఈరోజు మొత్తానికి నీళ్లు తాగడానికే సరిపోతుందేమో ఎందుకు అనుకుంటున్నారా? దోశ తింటే అస్సలే దప్పి ఎక్కువ అవుతుంది. ఎండ ఒకటి, వేడొకటి, దోశలు తినడం ఒకటి. ఈరోజు పని కూడా జరిగిద్దో జరగదో అండి, తినడానికే సరిపోయిద్దేమో. ఇంకా నేను అన్నం తీసుకొని చేను దగ్గరకు వస్తుంటే మా పెద్దనాన్న అయితే ఎదురొచ్చిండన్నమాట. ఏంది పెద్దపా చాలా లగేజ్ పట్టుకొస్తున్నావు అంటే, టెంకాయ బిప్పులు లేరా నీళ్ళు గాంచుకోవడానికి వట్టివి అన్నాడు. ఇంకా సరేలే అనేసి మళ్ళీ అయితే నేను బయలుదేరిపోయాను. ఇంకా మేము తింటా అంటే మధ్యలో మా అత్తమ్మ కూడా వచ్చిందన్నమాట. ఇంకా మా అత్తమ్మకి కూడా తినత్తమ్మ అంటే, లేదు నేను ఇంకా మొహమే కడగలేదు అన్నది. ఇద్దో మీ కొడుకు అక్కడ బోర్ దగ్గర కడుగుతున్నాడు, నువ్వు వెళ్ళి కడుక్కోరాబో అంటే మా అత్తమ్మ కూడా అయితే పోయింది. ఇంకా చూస్తున్నారా ఏ విధంగా చెమటలు పడుతున్నాయో. మా చెమట అంతా మా చెమటనే నీరు చేసి పండించిన పంటలండి ఇవి. అస్సలు మాకు నీళ్ళతో మస్తు ఇబ్బంది అయిపోయింది ఈ ఏడాది. వరి చేను శనగ చెట్లు 2 ఒకటేసారి రావడం వల్ల 2 ఎకరాల శనగ చేను అస్సలు పారలేదు. బండ కింద చేను అన్నమాట ఇది. మొత్తం అంతా ఎగలకే బండ చుట్టూ అయితే మొత్తము తొగుడు అయిపోయినాయి, ఎండిపోయినాయి. ఇంకా చెట్లు పెరగడం అయితే కంప్లీట్ అయిపోయింది. కొద్దిసేపు అలా చెట్టు కిందకైతే ఒరిగేసానండి బాబోయ్, మామూలంగా లేదు. ఎండలు బీభత్సంగా ఉన్నాయి. అసలు ఒక వారం నుంచి అస్సలు గ్యాప్ లేకుండా పండ్లండి బాబోయ్. ఇంకొకసారి చూసేయండి చెట్లు ఏ విధంగా ఎండిపోయినాయి అనేది. తొగుడు అయితే అయిపోయినాయండి. ఇందులోనే 3 రకాల చెట్లు అయితే ఉన్నాయి. K6, ఇంకొకటి వచ్చేసి స్టోర్లో ఇచ్చిన శనక్కాయలు గింజలు, ఇంకోటి వచ్చేసి బుడ్డకాయలు అన్నమాట. వాటినేమో తిరుపతి 300 ఏమో అన్నారు మా వాళ్ళు. నాకైతే క్లారిటీగా తెలియదు. ఇంకొక చేను దగ్గరికి మళ్ళీ 4కి అయితే వచ్చినాము. పెరకడం అయితే ఇక్కడ స్టార్ట్ చేసినాము. ఇంటికి దగ్గరకు పోయి కొద్దిసేపు అలసట తీర్చుకొని 4కి అయితే వచ్చినామండి ఈ చేను దగ్గరికి. ఇది ఏ రోజైనా అయిపోయేవాలి అనుకున్నాం కానీ ఇంక అస్సలు అయిపోలేదు. ఇంకా మేము చెట్లు పెరుక్కుంటా ఉంటే ఇంకా వేరే ఆంటీ అయితే వచ్చిందన్నమాట. సరేలే కాయలు విడిపించుకొని వెళ్ళమ్మా అని చెప్పేసి మా అమ్మమ్మ అయితే చెప్పింది. ఇంకా మాకు దేవుడు అట్లా కరుణించినట్టు ఉన్నాడు. వర్షం పడ్డది, లేదంటే ఇది కూడా అంతా ఒకటే రోజు పెరగడానికి అవ్వదు. కొంచెంగా నీళ్లు బారగట్టుకొని పెరకాల్సి వచ్చేది. అంతా ఒక పట్టిగా నీళ్లు బారింటి కూలోళ్ళతోనే పెట్టి పెరికేసేటోళ్ళం కానీ ఇంకంతా ఒక పట్ట అయితే పారలేదన్నమాట. సో అందుకని చెప్పేసి ఒక వారం నుంచి కొంచెం అయితే పెరుక్కొని తోలుకుంటున్నాము. కాయలు మాత్రం మస్తున్నాయండి. ఇంకా ఒక్క విషయం, మేమైతే చెనక్కట్టి అమ్మేయాలి అనుకుంటున్నాము. మీలో ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.